అతను కుంచపడితే చిత్రం నవ్వుతుంది, బొమ్మకి ప్రాణం వస్తుంది. మనసులోని భావాలను పేపర్పై అందంగా చూపించగలడు. కలర్స్ లేకుండా మిరాకిల్స్ చేయగలడు. చిన్న వయసులోనే అనేక బొమ్మలు గీసిన హుస్నాబాద్కు చెందిన ఆర్టిస్ట్ నవనీత్ తన ప్రతిభతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఈ ఆర్టిస్టు పేరు పంతం నవనీత్. ఏ పెయింటింగ్ అయినా రంగులు వేస్తేనే అందం వస్తుంది, కానీ నవనీత్ పెయింటింగ్స్ అలా కాదు. నార్మల్ గా గీసిన బొమ్మ కూడా అదిరిపోవలసిందే. అలా ఒక్క లుక్కేస్తే ఇలా బొమ్మ గీస్తాడు. దాన్ని చూస్తే మనం చూపు తిప్పుకోవడం కష్టమే. అందమైన దేవుని రూపం, చెట్టు, పుట్ట, సబ్జెక్ట్ ఏదైనా సరే క్షణాల్లో బొమ్మ గీసేస్తాడు. ఇట్లా ఒకటో రెండో కాదు, చాలా రకాల పెయింటింగ్స్ వేశాడు నవనీత్. ఏ బొమ్మైనా గీస్తే చిత్రాలకు ప్రాణం పోసే కళాకారుడు. ఇతడు గీసే దేవుడి చిత్రాలను చూస్తే ఆధ్యాత్మికత ఉట్టిపడాల్సిందే. నవనీత్ గీసిన మహాకుంభమేళ అఘోర రూపంలోని త్రిమూర్తుల దేవతా రూపాలను అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను చాలా స్వతహా ఒక 10 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఫీల్డ్స్ని ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఉన్న విజువల్ ఆర్ట్స్ ఫీల్డ్స్లో దేన్నైనా కానీ నేను రెప్లికేట్ చేయగలను. అలా నేను నా బ్యాచిలర్స్ ఏదైతే ఉందో నేను NIT నాగ్పూర్లో ఆర్కిటెక్చర్ చేశాను. సో అక్కడ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఈ వాల్ ఆర్ట్స్ కానీ ఇవి మన సైకాలజీ మీద, కళ అనేది మన మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చేశాను. అండ్ దాని తర్వాత నేను 1 year గ్యాప్ తీసుకొని నవాడ్ స్టూడియోస్ అనే నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేసి ఒక 20-30 పైగా ఒక 1 yearలో నేను వాల్ ఆర్ట్స్ వర్క్ వేసి ఆర్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ చేశాను. ఎదురుగా ఉన్న ఎవరి బొమ్మైనా నిమిషాల్లోనే చాట్ పైన దింపగలడు నవనీత్. మనసులోని భావాలను అందంగా పేపర్ మీద ముస్తాబు చేయడం నవనీత్ అడిషనల్ క్వాలిఫికేషన్. ఆయన ప్రతిభకు దేశ స్థాయిలో గుర్తింపు దక్కింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు నవనీత్. ప్రభుత్వ పథకాలపై చిత్రాలను గీస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు. NIT బాంబేలో ఆర్కిటెక్ట్ చదువు పూర్తి చేసిన ఈ కళాకారుడు తన చిత్రాలతో పాటు 3D డిజైనింగ్, ఇండ్లలో వాల్ పెయింటింగ్స్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. కానీ ఇదంతా అక్కడే బయటనే చేసుడైతుంది. మన ఊరు, మన పల్లె, మన జనానికి తెలియాలనే ఉద్దేశంతో మనది హుస్నాబాద్ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి ఈ ఆర్ట్ అనేది, హస్తకళలు అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో సంకల్పం భావించి ఇది ప్రయత్నం చేస్తున్నాము. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఈ కళలు అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. తనకు ప్రభుత్వం సహకారం అందిస్తే పుట్టిన ఊరిలో ఒక ఇన్స్టిట్యూట్ ను పెట్టి నిరుద్యోగులకు ఆర్ట్స్ నేర్పిస్తానని చెప్తున్నారు ఈ ఆర్టిస్ట్ నవనీత్.